ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నిర్వీర్యమై ప్రజల్లో తమ భద్రత పట్ల పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ రాష్ట్రంలో ధర్మబద్ధమైనటువంటి చట్టపరమైనటువంటి న్యాయంగా పరిపాలించేటువంటి పరిస్థితి లేవు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట అనేక రకాలైనటువంటి హింసలకి అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కారణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. చట్టపాలన లేదు, శాంతి భద్రతలు లేవు, వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిలినటువంటి పరిస్థితి. ఒక పక్క రాజకీయ పరమైనటువంటి వేధింపులు ప్రారంభమై అనేక రకాలుగా ఈరోజు పూర్తి స్థాయిలో చట్టం అనేటువంటిదే లేకుండా నిర్వీర్యమైనటువంటి పరిస్థితిని మనం గమనిస్తాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు లాకప్ డెత్లు చేసి, లాకప్ డెత్ తర్వాత శవాన్ని మాయం చేసి కనీసం బూడిద కూడా కనిపించకుండా చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు మనం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి దురదృష్టకరమైనటువంటి వాతావరణాన్ని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇటీవల జరిగినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ అనేటువంటి ఆ యువకుడు వీడియోలో నన్ను పోలీసులు పిలిచి బెదిరిస్తున్నారు కాబట్టి పోలీసు వేధింపులకు భయపడుతూ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి విడుదల చేసినటువంటి వీడియో ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని మొత్తం కంటతడి పెట్టించేటువంటి అందుకే ఒకసారి చూస్తే ప్రజలకి రక్షణగా ఉండాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ప్రజలు ధైర్యంగా ఉండాలి అంటే మనకేదన్నా జరిగితే మనకి పోలీసులు ఉన్నారు, అండదండలు అందిస్తారనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో సన్నగిల్లినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం కోల్పోయినటువంటి రాష్ట్ర ప్రజలు పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితి. అంటే ప్రజలు పోలీసులు రక్షణగా ఉంటారనేటువంటి విషయాన్ని ఈరోజు విస్మరించి అయ్యో పోలీసులు మనల్ని ఎక్కడ బలి తీసుకుంటారో అని చెప్పి పోలీసులను చూసి, పోలీసు వ్యవస్థను చూసి ప్రజలు భయపడేటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు మనకు ఏర్పడ్డాయి. సాయి కృష్ణ గురించి ఈ మధ్య విన్నాం. పాపం ఆ తల్లి రోదన చూస్తే, ఆ తల్లి కన్నీరు చూస్తే, సాయి కృష్ణ తల్లి అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేనటువంటి ప్రభుత్వం ప్రజలందరికీ కూడా గుండె తరుక్కుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. లాకప్ లో ప్రాణం కోల్పోతే సాయి కృష్ణకి సంబంధించినటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేసి, లాకప్ లో ప్రాణాలు తీసి, శవాన్ని కూడా మాయం చేసి కనపడకుండా, అందివ్వకుండా, కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఈరోజు పాపం ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం, తీరనటువంటి అన్యాయం, వాళ్ళని చంపినటువంటి తీరు. పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులే భక్షకులుగా మారి ప్రజలను చంపేటువంటి పరిస్థితికి వస్తే, హింసించేటువంటి పరిస్థితికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన, ఈ పాలకుల పనితీరు ఏ విధంగా ఉందనేటువంటిది దానికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు సంఘటనలు చూస్తే అటు సాయి కృష్ణని చంపడం దగ్గర నుంచి, లాకప్ డెత్ దగ్గర నుంచి క్రాంతి కుమార్ ఆత్మహత్య వరకు, పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వరకు సంఘటనలు ఒకసారి పరంపర పరిశీలిస్తే ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.